హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వ్రతం పీట తిరుపతిలో 2000 సంవత్సరంలో తీసుకున్నానండి. కొన్నాళ్ళుగా అయితే పైన అటక మీదే ఉంది. పాడైపోయింది కాబట్టి 23 సంవత్సరాలు వాడగా ఈ విధంగా అయితే అయిపోయింది. దీన్ని మళ్ళీ రీయూజ్ చేద్దామని నేనైతే ఫెవికోల్ పెట్టి ఎక్కడెక్కడ జాయింట్లు అయితే పోయినాయో అక్కడ ఫెవికోల్ అనేది పెట్టానండి. ఫెవికోల్తో చక్కగా స్టిక్ అయిపోయినాయండి. ఆ తర్వాత స్ప్రే తీసుకుని, ఇది స్ప్రే కూడా బ్రౌన్ కలర్ ఉండింది, చక్కగా సరిపోయింది దీనికి, చక్కటి బ్రౌన్ షేడ్ వచ్చేట్టుగా. అది కూడా నేను స్ప్రే దీనికోసం కొన్నది కాదండి, డోర్లు అన్నీ పాడైపోయి ఉంటే కొంచెం స్ప్రే చేద్దామని దీంతో తీసుకొచ్చాము. అదే స్ప్రే ఉంటే అలా మిగిలినవి కూడా మనం యూజ్ చేసుకున్నట్టు అవుతుంది పక్కన పడేసే కన్నా. ఈ స్ప్రే యూజ్ చేయడానికి, అలాగే ఈ వ్రతం పీటను కూడా కొత్తగా మార్చుకుందామని అటక మీద నుంచి అయితే నేను తీసి ఈ విధంగా అయితే స్ప్రే చేశానండి. చాలా చక్కగా అయింది. ఒక్కరోజు ఆరడానికైతే వదిలేశానండి. ఒక రోజంతా ఆరిన తర్వాత మరుసటి రోజు ఈ విధంగా మంచి షేన్తో ఉందండి, చాలా బాగా వచ్చింది. తర్వాత నేను ముగ్గులు అనేది మనం రోజువారీగా వేసుకునే ముగ్గులేనండి. పెద్దగా నాకేం డిజైన్ రాకపోయినా ఉన్న డిజైన్తోనే, మనకు వచ్చిన వాటితోనే చక్కగా ఈ విధంగా అయితే అలంకరించానండి. భక్తి అనేది మనసులో ఉండి వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలన్న తపన తప్ప ఇంక ఏమీ లేదండి. వచ్చినయే పెడుతున్నాను. పెద్ద కళాఖండాలు వచ్చి నాకేమీ రావండి. వచ్చిన దాంట్లోనే రోజు వేసుకునే ముగ్గులే నేను ఈ విధంగా అయితే పెడుతున్నానండి. చిన్న చిన్నగా కలర్స్ అన్నీ పెట్టి, అలాగే గోపురానికి కూడా ఇలా వైట్ అయితే ఒక తీగలాగా అయితే రౌండ్గా పెట్టానండి. తర్వాత పసుపు కుంకుమ మనం ఎలాగైతే పెడతామో అలాగే కనిపించడానికి ఎల్లో కలర్ పెట్టేసి తర్వాత రెడ్ పెట్టానండి. ఏదైనా బ్రష్ వాడితే అంతా ఒకటే కలర్ బ్రష్ వాడిన తర్వాత మళ్ళీ కడిగి వాడాను. ఇలా రెడ్ బొట్లు పెట్టుకున్నానండి. తోరణంలాగా అయితే చక్కగా కనిపించడానికి ఇలా మామిడాకులు కట్టుకుంటాం కదండి, అలాగే మామిడాకుల్లాగా కనిపించడానికి నేను ఈ గ్రీన్ కలర్ తీసుకుని ఎక్కడైతే ద్వారంలాగా ఉందో అక్కడి వరకు నేను ఇలా పెట్టాను. అలాగే ద్వారానికి అటు ఇటుగా మన చీర కొంగులకు వేసుకునేటివి చిన్న చిన్న ఎలిఫెంట్స్, బెల్స్ అలాంటివి యూజ్ చేసి ఇలా తోరణంలాగా యూజ్ చేశానండి. కంప్లీట్ అయిన తర్వాత వ్రతంపీట కొత్త వ్రతంపీటలాగా చాలా అందంగా అయిందండి, చాలా బాగుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేను శ్రీనివాసుడిని పెట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. మీకు మా వ్రతంపీట ఎలా అనిపించింది? మా శ్రీనివాసుడు ఎంత అందంగా ఉన్నాడు? మీకు మా శ్రీనివాసుడు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీ అందరి పైన కూడా ఆ శ్రీనివాసుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మరోసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అండి.